నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది సార్? అక్టోబర్ మాసంలో ముఖ్యంగా వీళ్ళకి రాశిలో గ్రహణం పడుతుంది. ఎప్పుడైతే రాశిలో గ్రహణం పడుతుందో ఇది ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే, ఫస్ట్ వీళ్ళకి చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేశానన్న స్ట్రెస్, లేకపోతే ఒక్కోసారి మనం అవతల వాళ్ళు అవమానించకపోయినా అవమానిస్తున్నారన్న ఫీలింగ్ వీళ్ళని ఇబ్బంది పెడుతుంటుంది. ఒక రకమైన వైరాగ్యంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, అనవసరంగా అవమానాలు ఎదుర్కోవడము, అవమానించకపోయినా అవుతుందేమో అని ఫీల్ అయ్యి ఇబ్బంది పడ్డము, ఇవి ఇబ్బందిని ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు. ఓకే, వీరికి ముఖ్యంగా ప్రాపర్టీస్ విషయం, అలానే ఫైనాన్షియల్ విషయాల్లో ఎలా ఉండబోతుంది సార్? ప్రాపర్టీస్ మూలంగానే ధనం వస్తుంది అని చూపిస్తుంది వీళ్ళ పర్సనల్, అంటే వీళ్ళ గోచారం కనుక చూసుకుంటే. అంటే మధ్యవర్తిత్వంగా ఉండి కొంతమంది పలానా ల్యాండింగ్ కోల్ కమిపించడం ద్వారా కమిషన్స్ వస్తాయి కదా, అటువంటి వాటిల్లో బాగుంది చూపిస్తుంది. ఫైనాన్షియల్గా బిజినెస్ పరంగా వచ్చేటువంటి గ్రోత్ బాగుంది ఈ నెల వీరికి. ఓకే, హెల్త్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? హెల్త్ కనుక తీసుకున్నట్లయితే మీకు 4th లార్డ్ 9th హౌస్లో ఉన్నాడు, 6th హౌస్లో 6th లార్డ్ ఉన్నాడు. కొంచెం హెల్త్ కొంచెం చూసుకోవాలండి. కొంచెం పొత్తి కడుపులో కొంచెం అనీజీగా ఉండడము, ఇట్లాంటివి కొంచెం ఇస్తూ ఉంటాయి. లెగ్స్, కాళ్ళు పీకడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కొంచెం అనవసరమైన వివాదాల వల్ల స్ట్రెస్ అవ్వడం ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే 6లో శని నుండి కుజుడు దృష్టి పడుతుంది మీకు 20వ తేదీ నుంచి. సో 20వ తేదీ నుంచి కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. వీళ్ళకి మ్యారేజ్ అలానే సంతాన విషయాల్లో ఎలా ఉండబోతుంది సార్? మ్యారేజ్ సంబంధించిన విషయం కనుక చూసుకుంటే నన్ను అడిగితే 20వ తేదీ లోపలే సెట్ చేసుకోండి అని చెప్తాను. 20వ తేదీ దాటితే, ఇప్పుడు ఫంక్షన్స్, ఈవెంట్స్ కారకుడు 11th హౌస్ అంటాం. అక్కడ కుజుడు నీచబడినప్పుడు ఏమవుతుందంటే, ఇట్లాంటి విషయాల్లోకి ఎంటర్ అయినప్పుడు, కుజుడు నీచంలో ఎంటర్ అయితే అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం దారితీస్తుంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే సంతాన సంబంధించిన విషయంలో కనుక చూసుకున్నట్లయితే, విదేశాల్లో ఉండేటువంటి వారికి లేదా IUI, IVV, IVF ద్వారా సంతానం పొందాలని అనుకునేటువంటి వారికి ఇది సహకరిస్తుంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే. వీరికి జాబ్ అలానే బిజినెస్ ఎలా ఉండబోతుంది సార్? జాబ్ విషయం కనుక తీసుకుంటే దశమాధిపతిని తీసుకోవాలి. దశమాధిపతి 2లో ఉంటున్నాడు ఆల్మోస్ట్ 13వ తేదీ నుంచి కూడా. సో మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు కొత్త జాబ్ అవకాశాలు బోల్డ్ అని వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా బిజినెస్లు అంటే కొంచెం 20వ తేదీ తర్వాత కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తున్నాడో బిజినెస్ డీల్స్ విషయంలో జాగ్రత్త పడాలి. ఓకే, ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇదే, ఇందాక నేను గ్రహణం లగ్నంలో పడుతుంది కాబట్టి కొన్నిసార్లు మనం చూడండి ఏవో తొక్కుతూ ఉంటాం రోడ్డు మీద వెళ్తే, ఎవరో నిమ్మకాయలు, అలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరగా నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కన్యవారికి ఈ గ్రహణం వల్ల. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చక్కగా పనిచేస్తుంది వీరికి. దుర్గా ఆరాధన బాగా పనిచేస్తుంది. చాలా మందికి కూడా ఈ రాసులు అనేది పర్టికులర్గా ఈ రాశి అనేది తెలియదు. గోచారాలని అనుసరించి మిగతా వారు ఎటువంటివి చేయాల్సి వస్తుందంట? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ. ఎందుకంటే కొంతమందికి రాశి, నక్షత్రము ఇవేవి తెలియదు, లగ్నం ఏం తెలియదు. అలాంటి వారు ఈ సమయంలో పర్టికులర్గా ఇప్పుడు మనకి 20వ తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు. ఇది దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి విషయాలను చూపిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, మనం చంద్రగ్రహణం సమయంలో విదేశాల్లో కూడా కొంత ఫ్లడ్స్ లాంటివి వస్తాయి చెప్పుకున్నాం మనం. అప్పుడు మీరు 2-3 డేస్ బ్యాక్ చూస్తే చైనాలో చూడండి విపరీతమైన వర్షపాతం అది నమోదైంది, నిన్న మొన్న సంథింగ్. అంటే ఇక్కడ ఏంటంటే, నేను అనేది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ కుజుడు నీచబడ్డా, శనిని చూస్తున్నా, లేదా రాహు సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతాయంటే, కొంచెం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత జనాల్లో వ్యతిరేకతలు కానివ్వండి, కొంత అల్లర్లు, కొంతవరకు ఈ ప్రభావం ఏదైతే స్ట్రెస్ఫుల్ని ఇచ్చేటువంటి ప్రభావాలు పెరుగుతూ ఉంటాయి లోకంలో. అందులో పర్టికులర్గా కుజుడు శనిని చూస్తున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాను. ఎందుకు, శాటర్న్ మీద కుజుడు దృష్టి ఉంది ఇప్పుడు ప్రజెంట్, అందుకని అదొకటి మెయిన్. అండ్ అలాగే కొంత ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద కూడా వ్యతిరేకత బాగా పెరుగుతుంది రాబోయే 2-3 మంత్స్లో. ఇంకా ఆల్రెడీ 1 మంత్ నుంచి దాని ప్రభావం ఉందని ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నాం, ఇంకా పెరగనుంది. అలాగే కొంతమంది నాయకులకి మంచి పేరు కూడా వస్తుంది ఎప్పుడైనా సరే నీచభంగ రాజయోగంలో రవిని చూస్తున్నప్పుడు. రెండూ జరుగుతాయి సైమల్టేనియస్గా. వస్తే మంచి పేరు, లేదంటే రెండూ వస్తాయి. అంటే కొంతమందికి మంచి పేరు వస్తుంది, కొంతమంది మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్గా వస్తాయి. పేరు ఎక్స్ట్రీమ్లో వస్తుంది, వ్యతిరేకత ఎక్స్ట్రీమ్లో వస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా ఇచ్చే ప్లానెట్స్ 2 పరస్పరం నీచంలో ఉన్నప్పుడు అనమాట ఇది పర్టికులర్గా జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, సామాన్య ప్రజలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేవు, టైం లేదు, ప్లేస్ లేదు అనుకునేటువంటి వారు
ముఖ్యంగా గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు బెల్లము తినిపించండి. ఇది మెయిన్గా చూసుకోండి. నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఏదేమైనప్పటికీ కూడా మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ సూర్యగ్రహణం కూడా వస్తుంది. సో నేను అనేది ఏంటంటే సూర్యగ్రహణం రోజు అదే రోజు మనకి మహాలయ అమావాస్య కూడా ఉంది. మహాలయ అమావాస్య ఉన్నందుకు పితృదేవతలకి పిండ ప్రదానాలు, లేనట్లయితే తిలలు వదలడము, లేనట్లయితే స్వయం పాకం ఇవ్వడము చేయండి. రెండవది ఏంటంటే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా వీలున్నంత మటుకు నవరాత్రులు చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఆఫ్ యమద్రంష్టికలు అంటారు ఈ సమయాన్ని. అంటే యముడి యొక్క కోరలు తెరిచుండేటువంటి కాలంగా చెప్తూ ఉంటారు. అంటే మీరు గమనించినట్లయితే ఈ సమయంలోనే కొంచెం బాగా ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, కొంచెం రోగంలో ఉండేటువంటి వారికి కావచ్చు ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని నవరాత్రులు చేసుకోమని చెప్తారు. నవరాత్రులు కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారి రక్షణ ద్వారా ఈ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. మనకు అదిగాక క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కుజుడు నీచబడి శనిని చూసే ప్రభావం ఉంటుంది. కాస్త 2 గ్రహణాలు కూడా జరిగాయి ఈ మధ్యకాలంలో. అంటే నెక్స్ట్ సూర్యగ్రహణం రాబోతుంది, చంద్రుడు అయ్యారు, సూర్యుడు రాబోతుంది. కాబట్టి ఈ ప్రభావాలు ఏవి కూడా మన మీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇంకా వీలైతే కనుక ఆ 9 రోజులు కూడా బిల్వపత్రం ఉంటుంది. బిల్వపత్రానికి చందనము అంటే ఎర్ర చందనము రాసి దాంతో కనుక అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినవి సరిపోతాయా, లేకపోతే పర్సనల్ చార్ట్ ఏమన్నా చూసుకోవాల్సి వస్తుందా? ఎప్పుడైనా అమ్మ గోచారం అనేది ఒక 10% 15% ప్రభావం ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు పర్సనల్ చార్టే. ఎందుకంటే చూడండి, ఒక వ్యాపారంలో కొంతమంది బాగా రాణిస్తే కొంతమంది రాణించరు. ఎందుకు అంటే దానికి కారణాలు అనేకం ఉంటాయి. కానీ ఆ పర్సనల్ చార్ట్లో ఈ వ్యక్తికి వ్యాపారం యోగించే జాతకాలు బాగా యోగిస్తాయి. ఇప్పుడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్లాస్లో టీచర్ అందరికీ ఒకలాగే చెప్తుంది, కానీ ఒకళ్ళు మాత్రం బాగా బ్రిలియంట్ స్టూడెంట్ అవుతారు, ఒకళ్ళు ఏమి చదవరు. దానికి కారణం న్యాచురల్గా చూస్తే మనం శ్రద్ధ పెడుతున్నారు, శ్రద్ధ పెట్టట్లేదు అంటాం. కానీ శ్రద్ధ పెట్టడానికి గల కారణం ఏంటని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. వీడు టీచర్ చెప్పేది వీళ్ళు వింటున్నారు, ఈ అబ్బాయి వినట్లేదు, అందుకని వీడు బ్రిలియంట్ అయ్యాడు, వీడు అవ్వలేదు అంటాం. కానీ ఎందుకు వింటున్నాడు, ఎందుకు వినట్లేదని చెప్పడానికి పర్సనల్ చార్ట్. ఎందుకంటే వినే వ్యక్తికి 4th హౌస్ చాలా బాగుంటుంది, వినటువంటి పిల్లవాడికి 4th హౌస్ సరిగా బాగోదు. ఒక స్కూల్కి తీసుకెళ్ళి మనం అందరి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని అందులో క్లియర్గా డే టు టైం ఉంటే వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు బాగా చదవరు అని చెప్పేసి ఒక చార్ట్ చూసి మనం అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి, మన పర్సనల్ చార్ట్ మన పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నం పాడైంది, మీకు ధనం సరిగ్గా రావట్లేదు అంటే మీ ధనస్థానాన్ని బాగు చేసుకోవాలి. ఇక్కడ భయపడ్డాం కదా జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాడీలో మనకి కొలెస్ట్రాల్ పెరిగింది అంటే తగ్గించుకుంటున్నాం, లేనట్లయితే బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ తగ్గింది అంటే దానికి ఏమైనా తీసుకుంటున్నాం. అలాగే బాడీని ఎలా అయితే మనం కాపాడుకుంటామో చార్ట్లో ఓకే మనకి గ్రహాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సెట్ చేసుకోవాలి. మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదంటే 3rd హౌస్, పిల్లలకి చదువు రావట్లేదంటే 4th హౌస్, సంతానం కలగట్లేదంటే 5th హౌస్, వివాహం అవ్వట్లేదంటే 7వ స్థానం. డైలీ మనం చేసేటువంటి కర్మలు ఎప్పుడు ఇబ్బంది ఎందుకు పడుతున్నాము అన్నప్పుడు 6th హౌస్ బాగోదు, పూర్వజన్మ కర్మస్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే మనకి ఉద్యోగంలో బాగుంటుందా, వ్యాపారంలో బాగుంటుందా అంటే 10th హౌస్ బలంగా ఉంటే ఉద్యోగం, 11th హౌస్ బలంగా ఉంటే వ్యాపారం, బుధుడు బాగుంటే వ్యాపారం, శని బాగుంటే ఉద్యోగం, అట్లా అనమాట. ఆ రకంగా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ వస్తాయో అన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో మనకి పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళాలి, బాగా ట్రాఫిక్ ఉంటే గంటన్నర పట్టవచ్చు. మొన్న వర్షం పడింది, నేను కొండాపూర్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 4 hours పట్టింది. అదే నార్మల్గా పొద్దున్నే నేను 6 o'clock అప్పుడు కార్ వేసుకుని వచ్చామనుకోండి, మనకు 30-40 నిమిషాల్లో వచ్చేస్తాం. ఎక్కడ 4 గంటలు, ఎక్కడ 40 నిమిషాలు. అంటే బయట ఉండే పరిస్థితులు ఇది గోచారం. ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా మెదులు అని చెప్పేది గోచారం. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.